దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు మరలా చదివి ధ్యానం చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనాలు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణము లక్ష్యపెట్టెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికరము, ప్రేమ, దయ చూపించి ఈ దినము నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి బలపరచండి. వాక్యం చదువుకున్నాం, దీవించండి. మీరే మాతో మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించుమని, విశ్వాసుల మార్పు దయచేసి మారు మనసు దయచేయమని, దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి ఆరాధించడానికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చినారని మనము ఆరాధనలో చెప్పుకున్నాం. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే తండ్రి కుమారులు. ఇద్దరు అన్నదమ్ములు, ఒకే తండ్రి కుమారులు, ఆదాము కుమారులు. మొదటి వాని పేరు కయీను, రెండవ వాని పేరు ఏబేలు. మొదటివాడు భూమిని సిద్ధపరచువాడు, రెండవవాడు గొర్రెల కాపరి. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా 15వ అధ్యాయం, అక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండిరి అనే మాట ఉంది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండిరి అని. ఇద్దరి కుమారులలో చిన్నవాడు తండ్రితో గొడవ పడ్డాడు. ఆస్తి నిమిత్తమై తండ్రి పంచి ఇవ్వగా సమస్తము సమకూర్చుకొని దూరదేశము పోయి చెడిపోయినాడు. పెద్ద కుమారుడేమో ఇంటికానే ఉన్నాడు. వారి పేర్లేమి రాయబడలేదు. అయితే వారిలో తండ్రి ఇష్టపడిన కుమారుడేమో చిన్న కుమారుడు. పెద్దోడి ఇంట్లో ఉన్నాడు కానీ తనకు విశ్వాసము లేదు అని చెప్పుకోవాలనో, లేదా చిన్నవాని మీద అసూయ గలవాడై బయట ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ కయీను, ఏబేలు అనే ఇద్దరు అన్నదమ్ములు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినారు. వారు ఏం తేవాలనుకున్నారో తెచ్చినారు. కయీనుకేమో పొలం పంట పండింది, ధాన్యము తెచ్చినాడు. ఏబేలేమో గొర్రెల కాపరి, తన మందలో నుంచి తొలుచూలన పుట్టిన వాటిలో కొన్ని కురవిన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పించినాడు. దేవుడు ఏబేలు యొక్క అర్పణ అంగీకరించినాడు, కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు అని ఉంది. ఇప్పుడు అర్పణ ముఖ్యమైందే, అర్పించువాడు ముఖ్యమైనవాడా అంటే అర్పించువాడు ముఖ్యమైనవాడు అనేది
వాక్యం చెబుతుంది. అర్పించువాడు ఎలా ఉండాలి అది కూడా దేవుడు చెప్పినాడు. అతడు నీతిమంతుడై ఉండెను, అతడు విశ్వాసం గలవాడై ఉండెను అని ఎబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్పాడు. దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించినాడు అని, కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు అని బైబిల్ చెబుతూ ఉంది. ఇప్పుడు చూడండి, 5వ వచనం మనం గమనించి చూడగా కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అన్న మాట ఉంది. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. అందువల్ల ఏం జరిగింది? కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అనే మాట ఉంది. కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అని ఉంది. మిక్కిలి కోపం వచ్చిందంట. ఎవరి మీద కోప్పడింటాడు? కయీను ఎవరి మీద కోప్పడింటాడు? తమ్ముని మీద కోప్పన్నాడా? దేవుని మీద కోప్పన్నాడా? ఎవరి మీద కోపన్నాడు తాను అంటే తమ్ముని మీదనే కోపన్నాడు. అవునా? ఈ 4-5 వచనాల్లో విచిత్రం ఏమిటంటే, దేవునికి అర్పించునదిగా నమోదు చేయబడిన తొలి అర్పణయే దేవుడు తిరస్కరించిన తొలి అర్పణ అయింది. అర్థమవుతుంది కదా? దేవుడు తిరస్కరించిన తొలి అర్పణ ఏమిటి అంటే కయీను యొక్క అర్పణ ఆయన తిరస్కరించినాడు. కయీనుకు కలిగింది కయీను తెచ్చినాడు, ఏబేలు కలిగింది ఏబేలు తెచ్చినాడు. కానీ దేవుడేమో కయీను యొక్క అర్పణ తృణీకరించినాడు. ఎందుకు తృణీకరించినాడో సంగతి మనం గ్రహించగలిగినాం. ఇక్కడ మరొక మాట చెప్పాల. కయీను అర్పించినది శాకాహారం. కయీను అర్పించినది శాకాహారం. అవునా? శాకాహారమే కానీ జంతువు కాదు. కాబట్టి దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అనడానికి వీల్లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రములో నైవేద్యమును అర్పించడం కూడా చట్టబద్ధమే అనేది అర్థమవుతుంది. కయీనుకు మిక్కిలి కోపముతో అన్న మాట ఉంది కాబట్టి మిక్కిలి కోపముతో కూడిన కయీను పతిచర్యను బట్టి, అతని హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి అతని అర్పణ తిరస్కరించబడింది కానీ అతడు అర్పించిన అర్పణ స్వభావాన్ని బట్టి కాదని మనము గ్రహించవచ్చు అనేది బైబిల్ తేటగా గుర్తు చేస్తూ ఉంది. అతని హృదయం బాగలేదు అనేది మనము గుర్తుంచుకోవాలి. అతని స్వభావము బాలేదు. అతడు అర్పించిన అర్పణ స్వభావాన్ని బట్టి కాదు, అతని స్వభావాన్ని బట్టి అనేది మనకు అర్థమవుతుందంటే కయీను పతిచర్యను బట్టి అతని హృదయాలోచన ఉన్న పాపాన్ని బట్టి అనేది అర్థమవుతుంది. అంటే కయీను హృదయంలో ఏముందంటే పాపము చోటు చేసుకోయింది. ఏబేలు హృదయం మాత్రము పరిశుద్ధంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక 6-7 వచనాలు మనం చూడగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా అని అన్నాడు. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని అడిగినాడు. ఇది అడగాల్సిన మాటనే.
5వ వచనంలో కయీను మిక్కిలి కోపము అన్నమాట ఉంది కదా, కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అన్నమాట ఉంది. 6వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, కయీను నీకు కోపమేలా, నీకు కోపమేలా, నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడిగినాడు. కయీను దుర్మార్గపు జీవన శైలిని బట్టి దేవుడు కయీను అర్పణను తిరస్కరించడాన్ని బైబిల్ స్పష్టంగా మనకు చెబుతుంది. ఇంతకు కయీను ఎవరి సంబంధి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము వచనం 12లో మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, తన క్రియలు చెడ్డవి అన్న మాట ఉంది. చాలు వినండి. కయీను ఎవరి సంబంధి? కయీను ఎవరి సంబంధి? మనం బాగా గమనించుదాం అన్నమాట. మనము కయీను వంటి వారమై ఉండరాదు అని అన్నాడు యోహాను. మనము ఇక్కడ కూడి వచ్చిన మనమైతేనేమి వాళ్ళైతేనేమి, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. కయీను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. దుష్టుడనగా సాతాను సంబంధి అనేది మనకు అర్థమవుతుంది. దుష్టుని సంబంధి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడగొడుతుంది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? అవ్వ ఎవరితో సహవాసం చేసింది? సాతానుతో సహవాసం చేసింది, అవునా? కయీను ఎవరితో సహవాసం చేస్తున్నాడు? సాతానుతో సహవాసం చేస్తున్నాడు. అతడు దుష్టుడు అని రాయబడింది. కాబట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడగొడుతుంది. తాగుబోతులతో సహవాసం చేస్తే వీడేమవుతాడు? తాగుబోతు అవుతాడు, అవునా? ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో ఉంటున్నామో వారి స్వభావము, వారి మనస్సు మనకు వస్తూ ఉంది అనేది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత తన సహోదరుని చంపినాడు కదా. ఎందుకు చంపినాడు వాడు అంటే తన క్రియలు చెడ్డవి, తన క్రియలు చెడ్డ క్రియలు కాబట్టి ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో అన్నీ కూడా చెడ్డ క్రియలు కాబట్టి అతని సహోదరుణ్ణి చంపెను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా చూడగా ఇలా ఉంది చూడండి. తెసలోనిక రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును అన్నమాట ఉంది. ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును అంటే ఏమిటి? దుష్టుని నుండి కాపాడుతాడు. ఎవరిని? ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారిని దుష్టుని నుండి కాపాడుతాడు. దుష్టుని ఒరిలో పడకుండా, దుష్టుని నోట్లో పడకుండా ఆయన కాపాడుతాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా ఏం రాయబడిందంటే, మరి ఈ యొక్క కయీను గురించి ఆలోచన చేస్తే యూదా పత్రిక 11వ వచనం చూడండి. యూదా పత్రిక 11వ వచనము మనం చూడగా, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి,
బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి అని వాక్యం చెబుతుంది. ఇక్కడ ముగ్గురు మనుషులు అనిపిస్తారు మనకు. ఎవరు? ఒకరేమో కయీను, రెండవవాడేమో బిలాం, మూడవవాడేమో కోరాహు అన్నమాట. యూదా పలుకుతున్నమానంటే అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? దుష్టుని సంబంధులకు శ్రమ. దుష్టునితో సహవాసం చేస్తే శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అన్నమాట ఉంది. గెహాజీ ధనము కోసమై పరిగెత్తినాడు. అవునా? పరిగెత్తినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత కోరాహు గురించి రాయబడిన మాట ఏమిటి? కోరాహు దేవుని దాసుని మీద తిరుగుబాటు చేసినాడు, సేవకుని మీద తిరుగుబాటు చేసినాడు. అందుకనే నేల నెరవేర్చి కోరాహు, దాతాను, అభిరాములను దాదాపు 250 మందిని మృంగివేశను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఎవరి సంబంధులమో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో సనువుగా ఉంటున్నామో అది మనము గుర్తుంచుకోవాలా. దుష్టునితో సహవాసం చేస్తే శ్రమ, వారికి శ్రమ అన్నాడు. అది కూడా అయ్యో అంటూ ఆ మాట పలికినాడు. శ్రమ. యోధా పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కయ్యను గురించి మనము చూస్తాం ఆదికాండము 4వ అధ్యాయం. బిలాము గురించి సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూస్తాం. కోరాహు దాతాను గురించి మనకు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ మనుషులు ఇతరులను మోసగించినారు. వారు ద్వేషం, దురాశ, తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా. వారిలో ద్వేషం ఉంది, వారిలో దురాశ ఉంది, వారిలో తిరుగుబాటుతనం కూడా ఉంది. కాబట్టి మీరు వారిని అనుసరించొద్దు, మీరు వారితో సహవాసం ఉండొద్దు అని ఆయన స్పష్టముగా చెప్పినట్టుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి సోదరి సోదరులారా, మనము నైతికంగా దేవుని ఇష్టప్రకారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మన అర్పణను, కృతజ్ఞతార్పణలను విశేషంగా మరి ఆయన ఆనందిస్తాడు అనేది మనము గుర్తుంచుకోవాలా. ఆయన ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకు ఇష్టంగా ఉండేవారుగా ఉండాలని బైబిల్ తేటగా చెబుతుంది. ఇందుకు గాను ఒక మాట చూడండి. ద్వితీయోపదేశ కాండములో ఇలా బైబిల్ చెప్తున్న మాట గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. 6వ అధ్యాయము 5వ వచనములో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఉంది. కయీను ఇలా ప్రేమించలేదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించలేదు. కాబట్టి అతడు దుష్టుని సంబంధి అయినట్టుగా దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంది. దుష్టుని సంబంధి అయినాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం అలా ఉండకూడదని బైబిల్ మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది. రండి చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను అన్నమాట. అవునా? ప్రభువు మాట్లాడుతున్నాడు కయీనుతో. నీకు కోపమేలా అని అన్నాడు. రెండవది, నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని అన్నాడు.
ప్రభు అంటూ, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకున్నవా? సత్క్రియ అనగా మంచి క్రియ కదా. నువ్వు మంచివాడవైతే తలనెత్తుకున్నవా అంటే ఏమన్నాడు? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ చేయకపోతే కనుక వాకిట పాపము పొంచి ఉంది. పొంచి ఉంది. తర్వాత మాట ఏమిటి? నీ ఎడల దానికి వాంఛ కలుగును. వాంఛ అంటే కోరిక, అవునా? వాంఛ అంటే కోరిక. నీకు దానికి సంబంధం ఉంటుంది అన్నమాట. అది ఇలా నేను గుర్తు చేస్తాను మీకోసమై. ఏమిటంటే, ఒక జంతువుల పాపము పొంచి ఉంటుందని వర్ణన ఒక సింహాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉంది. అది మనకు ఆదికాండము 49వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆ మాట చూస్తారు ఒకసారి. ఆదికాండము 49 9వ వచనం. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను, గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడు ఎవడు అనే మాట రాయబడించాలి. ఇక్కడ మనం గుర్తుంచుకుందాం. ఒక జంతువుల పాపము పొంచి ఉన్నట్టే ఇక్కడ వర్ణ కనిపిస్తుంది. తర్వాత మరలా ఉపయోగించబడినటువంటి ఒక పదం ఏంటంటే, ఒక స్త్రీ తన భర్తతో ఎంత సన్నిహితంగా ఉండాలని ఆశిస్తుందో, పాపము కూడా మానవాళితో అంతే సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుంది అనేది బైబిల్ చెబుతుంది. ఈ మాట అర్థం చేసుకోండి. ఏమిటి అంటే, ఒక స్త్రీ తన భర్తతో ఎంత సన్నిహితంగా ఉండాలని ఆశిస్తుందో, పాపము కూడా మానవాళితో అంతే సన్నిహితంగా ఉండాలని ఆశిస్తూ ఉంది. పాపము కూడా సన్నిహితంగా ఉండాలని, కలిసి ఉండాలని ఆశిస్తూ ఉంది. అందుకోసమే వాకిట పాపం పొంచి ఉంది. నీ ఎలా దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదువు. నిన్ను పాపం ఏలుతూ ఉందా? నిన్ను దేవుడు ఏలుతూ ఉన్నాడా? నువ్వు పాపము చేత బంధించబడ్డావా, దేవుని చేతిలో ఉన్నావా అనేది మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఆదికాండం 3:16లో, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనము చూడగా, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కంతువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాడు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను అని వాక్యము తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. వాంఛ అనే పదము ఏమిటంటే, మరి కోరిక అనేది మనకు అర్థమైంది కాబట్టి, మరి ఈ కయీను అనే ఈ వ్యక్తి మరి పాపాన్ని ప్రేమించాడు. ఇతడు దుష్టుని సంబంధి అని, అవునా, దుష్టక్రియలు తనలో ఉన్నాయని, అందుకే తన తమ్ముడిని చంపాడు అనేటువంటిది మనకు ఈ వచన భాగాలు మనకు గుర్తు చేస్తాయి. ఇక చదువుదాం చూడండి. వచనం 8లో రాయబడిన మాట, కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు పడి చంపెను అని ఉంది. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను అని ఉంది. మాటలాడినాడంట. 7వ వచనంలోనేమో దేవుడు మాట్లాడినాడు కయీనుతో. 8లోనేమో కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడింటాడు అప్పుడే?
ఒరే నీ అర్పణ దేవుడు అంగీకరించా, నా అర్పణ దేవుడు అంగీకరించకపోయా అని మాట్లాడింటాడా? లేకపోతే ఏం మాట్లాడింటాడు? అప్పుడే ఎలా మాట్లాడింటాడు? అవునా? ఎందుకంటే తన మనసులో ఒకటి ఉంది. ఏముంది తన మనసులో? వీడిని ఎట్టయినా తీసేసేయాలా, వీడు ఉండకూడదు అని ఆలోచన పుట్టిందేమో ఒకవేళ. ఎందుకంటే తన తల్లితోడుక అన్నాడు సాతాను, మీరు చావనే చావరన్నాడు. ఆ దురాలోచన, ఆ తప్పుడు ఆలోచన ఒకవేళ కయీనులో ఉందేమో. కయీను ఏబేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు పొలములో ఉన్నారు. పొలములు ఎవరు లేరు. పొలములు ఎందుకున్నారు? కయీను గొర్రెల కాపరి కాబట్టి పొలములో ఉన్నాడు. కయీనుకు పొలం ఉంది, అవునా? ఏబేలు గొర్రెల కాపరి ఎక్కడుంటాడు? పొలములో ఉంటాడు. సేద్దగాడు ఎక్కడుంటాడు? పొలంలోనే ఉంటాడు, అవునా? సేద్దగాని యొక్క పనిముట్లు వేరే ఉంటాయి. ఏబేలు చేతులు ఏముంటుంది? ఒకవేళ కర్ర, అవునా, ఉంటుంది. కయీను చేతులు ఏముంటుంది? తన చేతిలో కర్రనే ఉంటుంది, అవునా? కర్రనే ఉంటుంది. ఎందుకంటే ఆనాడు సేద్యం ప్రారంభించే బట్టి ఇక్కడ చెప్పుకోవచ్చునేమో, అవునా? సేద్యం చేసే పనిముట్లన్నీ కూడా తన కాడ ఉండొచ్చు. అదేదైనా కావచ్చు. ఏదో విధంగా తమ్ముని మీద పడి అతన్ని చంపాను అని మీద ఉంది. తమ్ముడి మీద పడి చంపినాడంట. చంపాను అనే ఈ మాట, ఈ మాట గుర్తుంచుకుంటే 4:4 ఏముందంటే 4:4 అక్కడ ఒక బలి జరిగింది, అవునా? ఏబేలు కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు అర్పించినాడు. అంతే, అర్పించినాడు. 4 అధ్యాయాలకు బలి జరిగింది. 8వ వచనంలో ఒక హత్య జరిగింది. కయీను ఏబేలును చంపాడు. దీనికంటే ముందు జంతు బలి అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే చూడండి, తొలి మరణము ఆదామునకు విరోధముగా పలుకబడిన మానవ మరణము అనేటువంటి శాపము అన్నాడు. మానవ మరణం అనేటువంటి శాపము అని అన్నాడు. ఏమిటి శాపము అంటే 2వ అధ్యాయం చూడండి, 17వ వచనములో, ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనములో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యద నరునికి ఆజ్ఞాపించినాడు, అవునా? ఇక్కడ తినుదినమున సస్తావు అని చెప్పినాడు. అంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటిని కాదు, ఆజ్ఞాపించని వాటిని తింటే సస్తావు. ఇది శాపంగా మనం చూడగలుగుతున్నాం. 3:19 ఏముంది? 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను అనే మాట ఉంది. కాబట్టి ఇది శాపంగా వారికి మారింది అనేది మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఇక 9వ వచనం మనం చూడగా, 9వ వచనంలో రాయబడిన 4:9 రాయబడిన మాట, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగా, అతడు నేనెరగను, నా తమ్మునికి నేను కావిలివాడనా అనేను అనే మాట రాయబడింది. అపరాధులైన పాపులకు దేవుడు సంబంధించే ప్రశ్న కొనసాగుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాము. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు,
నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినాడు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినాడు. కయీను అంటున్నాడు నేను ఎరగను అన్నాడు. అవునా? నేను ఎరగను అంటున్నాడు. ఇంతకు తన తమ్ముడి గురించి తనకు తెలియదా? ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు పొలంలోనే ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. అవునా? ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి ఏబేలు చంపినాడు. ఏబేలు శవం ఎక్కడుంది? భూమి మీదనే ఉంది. అవునా? ఏబేలు యొక్క శవం ఎక్కడుంది? భూమి మీదనే ఉంది. అతని రక్తం మాత్రమే నేల తాగెను అనే మాట కనిపిస్తుంది. ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడున్నా నీ తమ్ముడు అంటే నెరగను అన్నాడు. అంటే ఏమన్నాడు మళ్ళా రెండో మాట? నా తమ్ముడికి నేను కావిలివాడనా అని అంటున్నాడు. నా తమ్ముడికి నేను కావిలివాడనా అంటున్నాడు. ఒకప్పుడు ఆదామును దేవుడు ఏదెన్ తోట కాపలదారునిగా ఉంచినాడు. అవునా? 2:15 చూడగా, ఆదికాండము 2:15 చూడగా, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెన్ తోటను సేద్యం పరచుటకు కాయుటకు దానిలో ముంచెను అన్నమాట ఉంది కదా. ఏదెన్ తోట కాపలదారు ఎవరు? ఆదాము. తమ్ముని కాపలదారుడు ఎవరు? కయీను. అంతే కదా. కయీను అనే మాట మనకు కనిపిస్తుంది. అవును, అదే బైబిల్ సమాధానం చెప్పే మాట ఏమిటంటే, తమ్మునికి కాపలదారుడు అన్న, ఏదెన్ తోట కాపలదారుడు ఆదాం. మన ఇంటికి కాపలదారుడు యజమాని లేదా దేవుడు అనే పదం మనకు కనిపిస్తుంది. ఈ గృహమునకు అధిపతి దేవుడే అని రాస్తారు. ఆ పదము బైబిల్ లేదు కానీ రాస్తారు అట్లా. అయితే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి అని అంటాడు. ఏదేమైనా ఇప్పుడు దేవునితో సమాధాన పడకుండా నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావిలివాడనా అనే మాట తాను పలికినాడు. ఎందుకు తెలియదు? తెలుసు, వాస్తవం తెలుసు. చంపింది తానే. అవునా? చంపింది తానే. కానీ తను తప్పించుకోవడానికి ఆ మాట పలుకుతూ ఉన్నాడు. అందుకు దేవుని జవాబు ఏమిటి? ప్రభు ఏమన్నాడు 10వ వచనంలో? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి అని ప్రశ్నించినాడు. నువ్వు చేసిన పని ఏమిటి అని ప్రశ్నించినాడు. ఇంకేమన్నాడు? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచుంది అన్నాడు. నువ్వు చేసిన పని ఏమిటి? కయ్యేను, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుతూ ఉంది. నీ తమ్మును నువ్వు చంపావు కదా అని ప్రభు అంటే, లేదు అన్నాడు. కానీ ఏబేలు యొక్క రక్తము నేలలో నుండి యెహోవాకు మొరపెట్టింది. రక్తము ప్రాణం. అవునా? రక్తము ప్రాణం. కాబట్టి ఈ రక్తమే దేవునికి మొరపెట్టెను అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదు. అందుకనే నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతూ ఉంది అని అంటూ ఇట్లా అన్నాడు. అవునా? ఏమన్నాడు దేవుడు? వచనం 12లో, నీవు నేలను సిద్ధపరుచున్నప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువు అన్నాడు. తను చేసిన పాపానికి శిక్ష వచ్చేసింది. ఏమిటి ఆ శిక్ష? అంటే నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు అన్నాడు.
తమ్ముని చంపి ఏమైనా బాగుపడ్డా? అదేమీ లేదు. ఇప్పుడు ఇటు చెప్పుకోవాలి మన భాషలో ఏమిటంటే, ఒక పిచ్చోడు ఏ విధంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడో, ఆహారము లేక వస్త్రము లేక పిచ్చోడే తిరుగుతుంటాడో అట్లా అయింది అన్నమాట దీని పరిస్థితి. తన పరిస్థితి అట్లా అయిపోయింది. అందుకోసమే ఈనాటి దినాల్లో మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 20, అది లేవియ కనులకు ఉంది. మత్తయి సువార్త 22:39లో, మత్తయి సువార్త 22:39 చదువుతారా? దాని వంటిదే అని ఉంది. మరొక చూడండి, గలతీ పత్రిక 5:14, గలతీ పత్రిక 5:14లో రాయబడిన మాట చూడాలి. ధర్మశాస్త్రమంతయు ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని ఉంది. ధర్మశాస్త్రమంతయు గుడుక నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. నా తమ్ముడు నీతిమంతుడు, నా తమ్ముడు పరిశుద్ధుడు, నా తమ్ముడు అర్పించిన అర్పణ పరిశుద్ధమైంది అని అంగీకరించక ద్వేషము, కక్ష పెట్టుకొని తమ్మునితో మాట్లాడి తమ్ముణ్ణి చంపినాడు. ఇతనిలో ఏమి లేదు అంటే ప్రేమ లేదు, తమ్ముడనే ప్రేమ లేదు. తోడబుట్టినోడే అనే ప్రేమ తనకు లేదు. అందుకనే కయీను తన తమ్ముణ్ణి చంపినాడు. వాక్యం చెబుతున్న మాట, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు అని వాక్యం చెబుతూ ఉంది. మనము ప్రేమించు వారమై ఉండాలి. ప్రేమలో ఏమి ఉండదో ఈ మాట చూడాలి. ప్రేమలో ఏమి ఉండదో ఈ మాట కూడా మనం చూడగా ఇలా ఉంది. కొరింథీ మొదటి పత్రిక 13:4లో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సుప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని ఈ మాటలు మనకు జ్ఞాపకము రావాలి. కాబట్టి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది. ప్రేమలో ఏముండదు, మత్సరము ఉండదు. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సుప్రయోజనం విచారించుకున్నది, త్వరగా కోప్పడదు, అపకార మనసులో ఉంచుకున్నదు అనేది వాక్యం చెబుతుంది. ఇవన్నీ కూడా మరి కయీనులో ఉండాల్సింది, కానీ లేవు. అతని యొక్క బుద్ధి దుష్టుని బుద్ధి, దుష్టుని మనస్సు, ఎలాగైనా చంపాలి అనే ఆలోచన గలవాడై తమ్ముణ్ణి చంపాడు. భూమి మీదనే చరిత్రలోనే మొట్టమొదటి అంతకుడు ఎవరంటే కయీనే. అంతే, కయీనే. మనము అలా ఉండకుండా యేసు ప్రభు దుష్టులను సైతం ప్రేమించినాడు. తను కొట్టిన వారిని ప్రేమించాడు, తను తిట్టిన వారిని ప్రేమించినాడు, తను సిలువ వేసిన వారిని ప్రేమించినాడు. అందరినీ ప్రేమించి చివరికి ఇట్లా అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలమైన మనము ఇలాంటి మనసు కలిగి, ఇలాంటి బుద్ధి కలిగి జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి, మా హృదయాల్లో భద్రపరచండి. మేము కయీను వంటి వారమై ఉండక
ఏబేలు వలె నీకు ఇష్టలుగా జీవించున్నట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దయపాలించి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.